ఎవరు ఊహించలేని ఇంత దారుణమైనటువంటి ప్రమాదం. ఘాట్ రోడ్లో ఆ బస్సు బోల్తా పడి కిందికి పడిపోయినటువంటి ఆ దృశ్యాలు తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నాయి. మొత్తం బస్సు రివర్స్లో బోల్తా పడిపోయి ఆ కొండ మీద నుంచి ఘాట్ రోడ్ నుంచి కిందికి జారుకుంటూ పోయినటువంటి సందర్భం అక్కడ మనకు ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. ఆ సందర్భంలో ఇంకా ప్రాణాలు కోల్పోయిన వారు అక్కడికక్కడ 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకొక వ్యక్తి దారిలో ప్రాణాలు కోల్పోయారు. మిగతా సివియర్గా ఇంజూరీ అయిన వాళ్ళు, కొంతమంది తక్కువ గాయపడ్డటువంటి వారు అసలు మమ్మల్ని ఎందుకు బతికించావు దేవుడా అనేటువంటి భయాందోళన కలిగింది వారికి ఆ సందర్భంలో. చూస్తుండగానే పక్కనున్నటువంటి వారి బంధువులు, తెలిసిన వాళ్ళు, స్నేహితులు, శ్రేయబులాసులు, తోటి యాత్రికులు కళ్ళ ముందే విగత జీవులుగా అక్కడ పడిపోయినటువంటి దృశ్యాలను చూసి మిగతా గాయపడ్డవారు వారి గుండె చెదిరిపోయింది. ఒక్కసారిగా వారి ఆర్తనాదాలు ఆ కొండ కోణాలు మొత్తం వ్యాపించాయి. వారి యొక్క అరుపులు, ఆర్తనాదాలు, వారి కన్నీటితో ఆ రోడ్డంతా కూడా జలమయమైనటువంటి పరిస్థితి నెలకొంది అర్ధరాత్రి. అటువైపు వెళ్ళినటువంటి మిగతా స్థానికులు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బస్సు ప్రమాదం అంటేనే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడేటువంటి పరిస్థితి ఈ మధ్యకాలంలో మనం చూసాం. కర్నూలు, ఆ తర్వాత చేవెళ్ళ ఘటన, వేరే రాష్ట్రాల్లో ఇంకా చాలా జరిగాయి. వాటి దృశ్యాలు, అక్కడ జరిగినటువంటి పెను ప్రమాదాలు ఇంకా కళ్ళ ముందు కనపడుతున్నటువంటి సందర్భంలోనే ఈ బస్సు ప్రమాదం అనేటువంటి మాట వినగానే అటువైపు వెళ్ళేటువంటి ఏ ప్రయాణికుడైనా కూడా ఒక్కసారిగా భయపడేటువంటి పరిస్థితి నెలకొంది. నిన్న రాత్రి కూడా అదే జరిగింది. ఈ బస్సు ప్రమాదం జరిగిన వెంటనే అటువైపు వెళ్తున్నటువంటి మిగతా ప్రయాణికులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అలర్ట్ అయ్యారు, అక్కడికి వెళ్ళారు, ఏం జరిగిందో చూశారు. అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయిందని వారి గుండె కూడా భరవెక్కిపోయింది. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే వచ్చారు. ఉటావుటిన చనిపోయినటువంటి వారి మృతదేహాలను చూశారు. మిగతా గాయపడి సీరియస్గా మృత్యువుకు దగ్గరగా ఉన్నటువంటి కొంతమందిని వెంటనే రెస్క్యూ చేసి వారిని హాస్పిటల్కి తరలించారు. కొంతమంది పరిస్థితి ఇంకా సీరియస్గా ఉంది. ఇప్పటికీ స్టిల్ వారు బ్రతుకుతారో లేదో అనేటువంటి ఆవేదన కూడా ఇప్పుడు వారి కుటుంబ సభ్యులు ఉంది. ఆ దేవుని ప్రార్థిస్తున్నారు, నీ కోసం వచ్చినటువంటి మా కుటుంబ సభ్యులని నీ దగ్గరికి ఎలా తీసుకెళ్తావు, తిరిగి మా దగ్గరికి పంపంటూ కూడా వారు గుండెలు బాదుకుంటున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఏదేమైనా కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ పెను విపత్తు, ఈ పెను ప్రమాదం వెనుక ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క కథ దాగి ఉంది. ఒక్కొక్క ప్రయాణికుడు, ఒక్కొక్క యాత్రికుడు ఒక్కొక్క కారణం చేత యాత్రకు బయలుదేరారు. ఆ దైవ దర్శనంలో, దైవ చింతనలో పూర్తిగా కూరుకుపోయి ఆ జీవితాన్ని మరొక కొత్త దశలోకి మార్చుకోవాలని చెప్పేసి అనుకున్నారు యాత్ర తర్వాత. కానీ అక్కడ వేరేలాగా రాసి పెట్టాడు యముడు. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం ఈ దృశ్యాలు అన్ని కూడా వైరల్గా మారాయి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమై ఇప్పటికే హోంమంత్రి కూడా అక్కడికి చేరుకోబోతున్నారు. మిగతా వారందరూ కూడా సహాయక చర్యలు చేస్తూ ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే సేకరిస్తున్నారు పోలీసులు.